హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. రైట్ నౌ మనం అశ్వత్థామని చూస్తున్నాం కదా. సిఎస్ దీన్ని చేసింది ఎవరు అని అనుకుంటున్నారు. సో మురళి గారు ఎస్ గారు అనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ కల్కి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మీరు ప్రాపర్? మాది వచ్చేసి ఆంధ్ర అండి, నూజివీడు. అయితే ఒక చిన్న పల్లెటూరు పక్కనే. హైదరాబాద్ వచ్చి 25 years అవుతుంది సినిమా పరిశ్రమకు వచ్చి. నేను అనేక రకాల పెద్ద పెద్ద హీరోలు అందరికి, స్టార్స్ అందరికి చేశాను. ఈ సినిమాకు కూడా నేను వర్క్ చేయడం అనేది, నాకు ఈ అవకాశం రావడం చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యి, ఇందులో అన్ని రకరకాల గెటప్లు మంచి డిజైనర్స్ డిజైన్ చేశారు. ఆ డిజైనర్స్ చెప్పినటువంటి ప్యాటర్న్స్ అన్ని మేము కుట్టడం, నేను కటింగ్ మాస్టర్గా చేశాను ఈ సినిమాకి. అంటే మీరు ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీరేనా? డిజైనర్స్ ఉన్నారు, వేరే కస్టమర్స్ ఉన్నారు, అందరూ కలిసి చేసింది. ఓకే, చాలా మంది ఉంటారు, ఒకటి వల్ల కాదు ఇది. అవును, చాలా వెరీ మంది బిగ్ ప్రాజెక్ట్, కొత్త చాలా ప్రపంచం. ఇది ఆ, తెలుగు సినీ పరిశ్రమలోనే, అసలు ఇండియా రేంజ్ లోనే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి. True. దీంట్లో పని చేయడానికి నాకు దొరికినటువంటి ఈ చిన్న అవకాశం కూడా నేను చాలా పెద్దదిగా ఫీల్ అయిపోతున్నా. ఓకే, అండ్ అదే. దీని గురించి చెప్పండి. లైక్ అదే. అమితాబ్ బచ్చన్ గారు చూసారా? ఏమన్నారు? వాట్ వాజ్ ద కాంప్లిమెంట్? మీకు ఏం కాంప్లిమెంట్ వచ్చింది? సార్ అయితే చూశారు, అది చాలా బాగుందని. మేడం గారు వాళ్ళకి, డైరెక్టర్ గారికి, వాళ్ళందరూ మేడం గారు, డైరెక్టర్ గారు చూపిస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తారు. కాకపోతే మేము వెళ్ళి డిస్కషన్ చేయము, ఎందుకంటే మేము టెక్నీషియన్స్. తెలుస్తుంది కదా మీకు అదే తెలుసు. ఏమన్నారు? రిజల్ట్ అయితే ఆయన చాలా బాగా మెచ్చుకున్నారు. అది ఎంత టైం పట్టిందండి మొత్తం ఇది చేయడానికి? డ్రెస్ రెడీ చేయడానికి అయితే, స్టిచ్చింగ్ చేయడానికి నాకు 1 day పట్టింది మేడం. ఓకే, మొత్తం క్లాత్ వచ్చేసి ఒక 175 meters క్లాత్. అది ఆ క్లాత్ ని తయారు చేయడానికి 2 రోజులు పట్టింది. డైయింగ్ చేసి, ఏజింగ్ చేసి, దాన్ని అవును. పెయింటింగ్ లాగా, మీకు ప్యాచ్లు ఇలా తెలుస్తుంది కదా, క్లాత్ ని ఇలా తయారు చేస్తారు ఫస్ట్. ఓకే, ఎంత టైం పడుతుందండి? 2 days పట్టిందండి 2 days ఇది పట్టింది తయారు చేయడానికి. మొత్తం. ఇది మొత్తం క్లాత్ లుక్, క్లాత్ లుక్. క్లాత్ మనకు అనుకూలంగా తయారు చేయడానికి 2 days పడుతుంది. ఓకే, స్టిచ్చింగ్ చేయడానికి నాకు 1 day పట్టింది. 1 day పట్టింది. ఇప్పుడు స్టాచ్యూ అనేది ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళు చేసుకున్నారు. ఓకే, అది చేసి మాకు ఇచ్చినప్పుడు నేను మెజర్మెంట్స్ తీసుకొని ఆ డ్రెస్ కి కుట్టాను. ఓకే, ఓకే, డన్. మరి మీకు అంటే లైక్ ఇప్పుడు స్టాచ్యూ ఇచ్చేసిన తర్వాత ఆ అంతే. కాస్ట్యూమ్ ని వేయాలి, చేయాలి అనేది కూడా మీరే తీసుకుంటారా బాధ్యత? మేమే దానికి ట్రేప్ చేసింది కూడా మేమే. సో యాజ్ ఇట్ ఈస్ మనకి మూవీలో ఎలా ఉందో అలానే ఉంది కాబట్టి. అదే. సో ఎంత టైం పట్టింది అశ్వత్థామ గారికి అది ప్రిపేర్ చేయడానికి? డ్రెస్ రెడీ చేయడానికండి, డ్రెస్ అయితే 1 day పట్టింది మేడం నాకు రెడీ Okay. చేయడం. అంటే ఓన్లీ స్టిచ్చింగ్ చేయడానికి, స్టిచింగ్ అది నేను అంటుంది, నేను మీకు డ్రాపింగ్ చేయడానికి ట్రేపింగ్ చేయడానికి దాదాపు ఒక 3 hours పట్టింది. 3 ఆ hours. బొమ్మకి ఎక్కించాలి కదా, ఓకే, అది మా డిజైనర్స్ ప్లస్ మా బ్రదరు, నా తోటి కాస్ట్యూమర్ చీఫ్ ఆయనే, అజయ్ అని. ఆయన, నేను, డిజైనర్స్ ఇంకొక ఇద్దరు హెల్పర్స్, మొత్తం 5 members దాకా హెల్ప్ తీసుకొని మొత్తం అంతా ట్రేప్ చేసేసి, ఓకే. అది దాదాపుగా 3 hours పట్టింది. సో కల్కి సినిమా చూసారా? అయ్యో, చూడకుండా ఎలా మా సినిమా కదా, మేము చూడకుండా ఎలా ఉంటాం. ఓకే, సో అంటే లైక్ ప్రభాస్ గారి దగ్గర నుంచి ఆ. ఇది చూసిన తర్వాత ఏమొచ్చింది మీకు? కాంప్లిమెంట్ ఏమైనా వచ్చిందా? మీరు విన్నారా, కలిసారా ప్రభాస్ గారిని అంటే ఒక్కసారైనా? కలవలేదండి. అంటే మేము ప్రత్యేకించి కలవడానికి ఏం వెళ్ళాం. మళ్ళీ సార్ ఎప్పుడన్నా మాకు ఇట్లా లొకేషన్ లో కలిసినప్పుడు కామన్ గా మేము చూడటమే తప్ప డిస్కషన్స్ అనేవి ఎక్కువ చెయ్యం. కాకపోతే ఈ సినిమాలో పనిచేసిన దీనికి గాను మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు సినిమా చూస్తున్నప్పుడు ఈ డ్రెస్సులన్నీ నిజంగా నేనే కుట్టానా, అసలు మా చేతులతో కొన్ని తయారైనయా, ఏంటి మా చేతులతో మేము ఆర్టిస్టులకు వేసామని మేము ఆశ్చర్యానికి గురయ్యాం. అటువంటి విజన్ డైరెక్టర్ గారు చూపించడం అనేది ఒక గ్రేట్. ఇటువంటి గ్రేట్ సినిమాకి ఒక ఏదో సామెత చెప్తారు కదా, ఉడత సాయం అన్నట్టుగా, ఉడతాభక్తి. అలాంటి చిన్న పని నేను చేశాను అన్నా కూడా అది నాకు చాలా బిగ్ కనిపిస్తుంది అనమాట, చాలా Okay. పెద్దగా. అది నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా. ఓకే, సో ఈ సినిమా- బేసికల్ గా అదే, మేడం. కల్కి సెట్ అన్నా, ప్రభాస్ గారి సెట్ అన్నా, ఉమ్. సో మనకి అంటే లైక్ ఏదైనా ఆయన మూవీ చేస్తున్నారు, ఒక బిగ్ ప్రాజెక్ట్ సెట్ అంటే ఫుడ్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. ఆ, సో పెద్దవాళ్ళందరికి ఫుడ్ ఆ. గురించి బాగా మాట్లాడారు అని అంటే ఓకే, వాళ్ళకి వస్తుందని. అదే. బట్ మీరు యాజ్ అన్ టెక్నీషియన్ గా, ఆ. సో మీ వరకు ఫుడ్ ఎలా వచ్చేది? మీకు కూడా అయితే, లైక్ హై రేంజ్ నేను సినిమా పరిశ్రమకి 98 లో వచ్చానండి. మొదటిసారిగా అంటే వైజయంతి మూవీస్ గతంలో కూడా నేను చేశాను, 20 years బ్యాక్ కూడా చేశాను. అయితే ఈ సినిమాకి చేశాము. మేడం గారు ఈ సినిమాకి పెట్టినటువంటి ఫుడ్ కానీ దీని గురించి చెప్పుకోవాలి అని అనుకుంటే, ఆ, నాకు తెలిసి వరల్డ్లో కూడా ఈ రేంజ్లో ఎవరు పెట్టరు. ఓకే, అందరికి ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్. అసలు మీరు ఆ టైంలో మేము ఫోటోలు వీడియోలు ఏం తీసుకోలేదు, కానీ ఎండ రాకుండా ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎవడో ఎండలో ఉండకూడదు అనే ఉద్దేశం మేడం గారు బిగ్ టెంట్లో
సెపరేట్ గా ఒక టెంట్ డిపార్ట్మెంట్ నే మాట్లాడి ఓ ఇన్ని సంవత్సరాల పాటు ఎంతో కాస్ట్ అయింది. అందరికి ప్రతి వారికి ఎవరికి వాళ్ళకి లాగా ప్రతి టెన్ ఎవరి బేస్ వాళ్ళకి వేసారు. మ్హూ. అంతేకాకుండా ఒక విఐపి సెటప్ లాగా అందరూ తినాలి అని చెప్పేసి మాకు ఒక 20 రకాల ఐటెంలు ఉండేవి డైలీ. మేము ఎలా అంటే ఒక రిచ్ ఒక కోట్ల రూపాయలు కోటీశ్వర్ల ఇంటికి పెళ్లికి వెళ్తే బొఫే సిస్టమ్ ఎలా పెడతారో ఎవరికి నచ్చింది వాళ్ళు తినే అవకాశం కల్పించారు. ఇటువంటి ఫుడ్ 25 సంవత్సరాల కెరియర్లో ఈ వైజయంతి మూవీస్ లో మా మేడం గారు తప్ప ఇప్పుడు వరకు ఇలాగ ఎవరు ప్రొవైడ్ చేయలేదండి. వావ్ సూపర్. ఇంకా వేరే సినిమాలు కూడా మేము చేసేవాళ్ళం. ఏదన్నా బ్రేక్ అని అంటే భోజనం ఎక్కడ అయిపోద్దాం అని చేసి డ్రెస్సులు చేతిలో ఉన్నాయి అక్కడ పారేసి ముందు ఊరికేవాళ్ళం. ఇక్కడ అలా కాదండి. అసలు ఒక మనిషి మా పనిలో ఉన్నారు ఆ మనిషి అన్నానంటే గుర్తు పెట్టుకొని మరి సెపరేట్ గా క్యారేజీలు కూడా కట్టించి పెట్టేవాళ్ళు. వావ్ సూపర్. అంతేకాకుండా ఇంకా సెపరేట్ గా మనం బయటికి పెద్ద పెద్ద రెస్టారెంట్లు వెళ్ళినప్పుడు షోర్మాలని రకరకాల విఐపిగా అంటే మనం రోల్స్ అని ఇలాంటి చాలా తింటాం, కబాబ్స్ అని ఇలాంటి. మేడం గారు ఆ సెటప్లు కూడా ఇక్కడ పెట్టించి అందరికి తినే అవకాశం కల్పించారు. ఎస్ ఇది నేను చాలా మంది దగ్గర అది- కూడా విన్నాను అండ్ అదండి. టెక్నీషియన్స్ కూడా చెప్తున్నారు అని అంటే అదండి. డెఫినెట్లీ వీ హావ్ టు టాక్ అబౌట్ దిస్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అదండి. అండ్ మీరు ఇలానే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా Thank you, madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.